తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందుకు విచారించెను, హృదయములో నొచ్చుకొనెను. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తమును సృష్టించిన తర్వాత మానవుని తన స్వహస్తాలతో చేసి ఉన్నాడు. తన పోలికలో, తన రూపులో తన ఊపిరిని ఊది తన ఆత్మను ఇచ్చి సమస్త సృష్టిపై అధికారం దయచేశాడు. స్వేచ్ఛాజీవిగా మానవుణ్ణి మలిచాడు. మానవునికి ఒక గమ్యాన్ని కూడా ఏర్పరిచాడు. అదేమిటంటే, మానవుడు దేవుణ్ణి తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక దేవుణ్ణి చేరుకోవాలని. కానీ మానవుడు దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి తనకు ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తున్నాడు. దైవ భయం, దైవ ప్రేమ, దైవ నమ్మకం అనేవి మానవునిలో నశించిపోయాయి. మానవుని బ్రతుకు ఒక పాపంతో మొదలై సర్వ పాపాల కేంద్రీయ స్థానంగా మారిపోయింది. వారి ఆలోచనలు, తలంపులు, కార్యాలు అన్నీ చెడ్డవై ఉన్నవి. వ్యభిచారాలు, దొంగతనాలు, అబద్ధాలు, మానభంగాలు చేయని తప్పంటూ లేవు. తాను మాత్రమే కాదు, సర్వ సృష్టిని పాపములో భాగస్థులను చేసి ఉన్నాడు. భూమిపై ఉన్న సర్వ మానవాళి పరమదుష్టులు, దుర్మార్గులు అయిపోయారు. వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననియే తలంచుచున్నారు. ఎవరిని దోచుకుందామా, ఎవరిని హింసిద్దామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరి కొంపలు కూల్చుదామా, ఎవరిని గూర్చి చెడుగా మాట్లాడదామా, ఎవరిని మోసం చేద్దామా అని తలంచుతూనే ఉన్నారు. చట్టం, న్యాయం, ధర్మం, క్రమశిక్షణ, ఒక పద్ధతి అనేది వారి జీవితంలో లేకుండా పోయింది. ఎక్కడ చూసినా అవినీతే, అన్యాయమే పేట్రెళ్ళిపోతుంది. ఇవన్నీ చూసిన దేవుడు మొట్టమొదటిసారిగా సంతాపం చెంది ఉన్నాడు. హృదయంలో బాధపడ్డాడు. తనతో ఉంటాడు, తనపై ఆధారపడతాడు, తన ప్రతిబింబంగా నడుచుకుంటాడు అనుకున్న వ్యక్తి దేవునికి ద్రోహం చేస్తున్నాడు. మానవుడు దేవుని చేతి పని కావున తన చేతి పనిని చూసుకొని దేవుడు మదనపడ్డాడు. దేవుని దృష్టిలో ఎలాంటి లోపం సృష్టిలో లేనప్పటికీ దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని దేవుని బాధపెట్టాడు మానవుడు. తద్వారా దేవుడు కోపగించుకొని మానవునికి బుద్ధి చెప్పుటకై, సక్రమమైన మార్గంలో నడిపించుటకై, నూతన జీవితాన్ని వసుగుదుకై జలప్రలయంతో సమస్తాన్ని తుడిచిపెట్టి నూతనత్వాన్ని మరలా ఆరంభించాడు. ప్రార్థించుదము. ప్రేమగల మా దేవా, మానవ బలహీనతలతో కొట్టుమిట్టాడుతూ చేయకూడని ఘోర పాపాలను చేస్తూ శాపాలకు, అనారోగ్యాలకు గురవుతున్నాము. నీకు దూరమైపోతూ ఉన్నాము. మాపై కోపగించుకోక మీ ప్రియకుమారుని శ్రమల మరణాలను చూసి మాపై దయ ఉంచి క్షమించి మాకును నూతన జీవితాలను దయచేయమని, మా శాప పాప అనారోగ్యాల నుండి విడుదలను మాకు వసగమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.